నమస్కారం. నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నిమ్మ ఈ పంట సాగు చేసిన రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే ఒక్కోసారి 10 పైసలు పలికే నిమ్మ ధర మరోసారి రూపాయి పైనే పలుకుతుంది. ప్రాసెసింగ్ పెంచడం ద్వారా రైతు ఆదాయం పెంచవచ్చన్నది నిపుణుల సూచన. ప్రాసెసింగ్కు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ప్రాజెక్టు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాల్టి నేలతల్లిలో చర్చిద్దాం. సిట్రిక్ యాసిడ్ అత్యధికంగా ఉన్న పండ్లను సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా సిట్రస్ ఫ్రూట్ రకాలు ఉన్నాయని అంచనా. ఆరెంజ్, నిమ్మ, బత్తాయి, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్ల రకాలను ఎక్కువగా వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,37,00,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతూ ఉండగా ఏటా 11 కోట్ల టన్నుల సిట్రస్ ఫ్రూట్స్ ఉత్పత్తి చేయబడుతున్నాయి. ప్రపంచం మొత్తం సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో 60%తో ఆరెంజ్ ప్రథమ స్థానంలో ఉండగా 23%తో మాండరిన్లు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి 1,37,00,000 టన్నులు, ద్రాక్ష ఇతర రకాలు 44,00,000 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ప్రపంచ సిట్రస్ పండ్ల ఉత్పత్తి పరిమాణంలో 25% ఉత్పత్తి చేస్తూ బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది. తరువాత చైనా, అమెరికా, మెక్సికో, ఇండియా, స్పెయిన్, ఇరాన్, ఇటలీ, నైజీరియా, టర్కీ దేశాలు వరుసగా అత్యధిక పరిమాణంలో సిట్రస్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం నుంచే సిట్రస్ పండ్ల వినియోగం ఉందని చరిత్ర చెబుతున్నది. 1980వ దశకం నుంచి సిట్రస్ పండ్లను వాణిజ్య పంటగా సాగు చేయడం మొదలైంది. సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో 5వ స్థానంలో ఉంది భారత్. మన దేశంలో 9,23,000 హెక్టార్లు సాగు చేస్తూ ఉండగా ఏటా 62,86,000 టన్నుల సిట్రస్ పండ్ల ఉత్పత్తి జరుగుతోంది. నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్ల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అరటి, మామిడి తరువాత అత్యధిక పరిమాణంలో సిట్రస్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడి రైతులు. ఆరెంజ్ పండ్ల ఉత్పత్తిలో మన దేశం 9వ అత్యధిక పండ్ల ఉత్పత్తి దేశంగా ఉంది. భారత్లో 2015-2016 సంవత్సరంలో 29,50,000 టన్నుల నిమ్మపండు ఉత్పత్తి జరిగింది. 5 లక్షల టన్నుల నిమ్మ ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా 4,62,000 టన్నుల ఉత్పత్తితో గుజరాత్ 2వ స్థానంలో ఉంది. 4 లక్షల టన్నులతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, ప్రకాశం, కడప, వెల్లూరు, కర్నూలు, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలు ప్రధానంగా నిమ్మ సాగు చేసే జిల్లాలు. ఇంత పెద్ద మొత్తంలో నిమ్మ సాగు జరుగుతూ ఉండడం వల్ల నిమ్మను నేరుగా ఎగుమతి చేయడం కంటే ప్రాసెస్ చేసి విక్రయిస్తే రైతుకు మంచి ప్రయోజనం ఉంటుంది. నిమ్మ ప్రాసెసింగ్ ప్రారంభించాలంటే ఎలాంటి వనరులు ఉండాలి, మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయి, మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి మైనంపాటి శ్రీనివాస్ గారు. ముందుగా నిమ్మ ఆధారంగా ఏ ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు అంటారు? సాధారణ మానవులకు, సాధారణ కన్జ్యూమర్స్కు అన్నప్పుడు రెడీ టు సర్వ్ లెమన్ జ్యూస్ బాట్లింగ్ అనేది ఒక మంచి ఇండస్ట్రీ అవుతుంది అండ్ ఎక్కువగా మార్కెట్కు ఉండే అవకాశం ఉంది. ఇంకా తర్వాత చూస్తే మీకు డీహైడ్రేటెడ్ లెమన్ బాల్స్ అని కూడా చేస్తారు. కాకపోతే ఇది ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్గా ఉంటుంది. జనరల్గా ఈ సౌదీ అరబ్ కంట్రీస్లో ఏం చేస్తారంటే వాళ్ళు వైన్ తీసుకునేటప్పుడు ఈ డీహైడ్రేటెడ్ లెమన్ బాల్స్ కానీ ఆర్ పీసెస్ కానీ వాళ్ళ వైన్ గ్లాస్లో వేసుకొని వాళ్ళ 3 అవర్స్ 4 అవర్స్ వాళ్ళ సిప్ చేసేటప్పుడు ఈ ఫ్లేవర్ ఆ లిక్విడ్ కంటటం ద్వారా వాళ్ళకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాబట్టి అది ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ అనమాట. అది ఒక పరిశ్రమగా ప్లాన్ చేయొచ్చు. ఇకపోతే లెమన్ పికెల్ అనేది మన అందరికీ తెలిసిందే. ఈ పికెల్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. కొంతమంది గార్లిక్ యాడ్ చేస్తారు, వితౌట్ గార్లిక్. కొంతమంది స్వీట్ కూడా, నార్త్ ఇండియాలో స్వీట్ కూడా యాడ్ చేస్తుంటారు. ఇలా పికెల్స్ కూడా డిఫరెంట్ ఇండస్ట్రీ ప్లాన్ చేయొచ్చు. తర్వాత లెమన్ జ్యూస్ అసెప్టిక్ ప్యాకింగ్ అని ఒక విధంగా పెద్ద పరిశ్రమ అవుతుంది. కాకపోతే అదేంటంటే మీకు ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఉన్న యూనిట్ అవుతుందన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే లెమన్ జ్యూస్ తీసిన తర్వాత 200 లీటర్స్ డ్రమ్స్లో వాళ్ళ ముందర ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసి తర్వాత డ్రమ్లో ఫిల్ చేసి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అది. అదొకటి చేయొచ్చు. తర్వాత లెమన్ జ్యూస్ కాన్సన్ట్రేట్,
అంటే ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ అనే చెప్తున్నాం కానీ ఇవన్నీ కూడా సిట్రస్ అంటే సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కింద కేటగిరీ చేస్తారనమాట. అంటే లెమను, ఆరెంజి, బత్తాయి, తర్వాత ఈవెన్ నల్ల ద్రాక్ష కూడా ఇది సిట్రస్ కిందకే వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రీలో చేయొచ్చు. అందువల్ల అంటే ఇప్పుడు ఇలా మొత్తం 5-6 రకాల ఇండస్ట్రీస్ని ప్లాన్ చేయొచ్చు. ఎక్కువగా మనకు అవకాశం అనేది చిన్న ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టగలిగింది లెమన్ పికెల్ ఒకటేను, లెమన్ రెడీ టు సర్వ్ జ్యూస్గా చెప్పొచ్చు. అయితే శ్రీనివాసరావు గారు, మరి ఈ నిమ్మ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలి అనుకునేటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొట్టమొదట ముడి పదార్థాల లభ్యత స్టడీ చేయాలండి. జనరల్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లోనే పంట ఎక్కువగా ఉంది. ఇక్కడ మన తెలంగాణకు వస్తే నల్గొండ, తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే నెల్లూరు, ప్రకాశం ఇలాంటి జిల్లాల్లోనే ఉందన్నమాట. ఇలాంటి ఇదే కాదు, ఎనీ అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ పెట్టాలంటే రా మెటీరియల్ దగ్గరగా పెట్టడం అనేది మంచి డెసిషన్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా వీటన్నిటికీ త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువగా లేకుండా ఉండటం కోసమని వీలైనంత వరకు పంటకు దగ్గరగా పెట్టడం అనేది ఒకటి ఇంపార్టెంట్ విషయం. తర్వాత టెక్నాలజీ అవైలబిలిటీ ఉందా లేదా స్టడీ చేయాలి. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, తర్వాత వీళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుకి రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ వీళ్ళు తెచ్చుకోగలరా లేదా అనేది చూడాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త ప్రొడక్ట్స్తో మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెటింగ్ స్టడీ అనేది ముందుగా వీలు కాదు. సపోజ్ ఈరోజు చూసుకుంటే మీకు రెడీ టు సర్వ్ లెమన్ జ్యూస్ తీసుకుంటే మీకు మార్కెట్లో 1-2 తప్ప ఎక్కువ కనపడవు. మిగతా ఏవైతే మార్కెట్లో ఉన్నాయో అవన్నీ బేవరేజెస్, మన కార్బోనేటెడ్ బేవరేజ్, అవన్నీ ఫ్లేవర్డ్ డ్రింక్స్ కానీ న్యాచురల్ జ్యూస్ కాదనమాట. బట్ ఇలాంటిది ఏంటంటే ఇప్పుడు మనం రెడీ టు సర్వ్ న్యాచురల్ జ్యూస్ తీసుకుంటే లెమన్ జ్యూస్ కనుకైతే దాదాపుగా 5-6% లెమన్ కంటెంట్ ఉంటుంది, మిగతా అదంతా షుగర్ వాటర్ ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అవుతుంది. జనరల్గా చాలా ఇప్పుడు ఎండాకాలంలో జనరల్గా ఇట్లాంటి జ్యూసెస్ అన్నిటికీ కూడా ఎక్కువ ఎండాకాలంలో మీకు ఎక్కువ మార్కెట్ ఉంటుంది, అండ్ మిగతా సీజన్లో కూడా కొంత మార్కెట్ ఉంటుంది అనమాట. ఇవి బేసిక్గా వీళ్ళు స్టడీ చేయాల్సిన విషయం. ఒకటి రా మెటీరియల్ అవైలబిలిటీ, టెక్నాలజీ అవైలబిలిటీ ఉందా లేదా, అండ్ దానికి తగ్గట్టుగా మెషినరీ ఉందా, ఒకవేళ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని తగ్గట్టుగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ సమకూర్చుకోగలరా లేదా, ఇవన్నీ వీళ్ళు స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ లెమన్ ఆధారిత ఉప ఉత్పత్తులు మార్కెట్లో ఎక్కువగా ఏ ఉత్పత్తులకి డిమాండ్ ఉందని మనం అనుకోవచ్చు? అంటే ఇక్కడ మనం ప్రస్తుతం దేశీయ మార్కెట్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్గా రెండుగా మనం కేటగిరైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకుంటే రెడీ టు సర్వ్ లెమన్ జ్యూస్ ఆర్ సిట్రస్ జ్యూస్, కేవలం లెమన్ అనే చెప్పడం కాదు, సిట్రస్ అనే జ్యూస్ కానీ ఆర్ పికెల్స్ కానీ మనకు లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, ఇండియన్ మార్కెట్. ఈ కాన్సన్ట్రేట్ కానీ అసెప్టిక్ ప్యాక్డ్ జ్యూసెస్ కానీ ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటేషనే ఉంటుందన్నమాట. అలాంటే దానితో ఇప్పుడేమవుతుందంటే లోకల్ మార్కెట్ కూడా పెరుగుతున్నది. ఈ కాన్సన్ట్రేట్కు ఆర్ ఈవెన్ అసెప్టిక్ ప్యాకింగ్ వాటికి కూడా లోకల్ మార్కెట్ కూడా పెరుగుతున్నది. బట్ ఎక్కువగా అయితే ఎక్స్పోర్ట్ ఓరియంటేషనే ఉంటాయి ఆ పెద్ద ప్రాజెక్ట్స్కి అనమాట. సో అలానే మనం ఈ సాధిస్తున్న ఉత్పత్తులు ఎంత మేర ప్రాసెసింగ్ చేసేటువంటి అవకాశం ఉందంటారు? ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే రేటు తక్కువగా ఉంటుందో, ఎప్పుడు కనుకైతే మనకు నిమ్మకాయ కేజీ మేబీ 5-6 రూపాయలకు వస్తుందో అలాంటప్పుడే ప్రాసెసింగ్ చేయటం అనేది తప్పనిసరి. ఇది ఈ పరిశ్రమకే కాదు, ఎనీ అగ్రికల్చర్ జ్యూస్ ఇండస్ట్రీకి సీజన్లో అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒకేసారి పంట అంతా మార్కెట్కి వస్తుంది, అప్పుడు బయర్స్ ఉండరు, అంటే డిమాండ్ సప్లై గ్యాప్ ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు రేట్లు డ్రాస్టిక్గా పడిపోతాయి. అలాంటప్పుడు వీళ్ళు ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఉంటారో ఇలాంటి ఇండస్ట్రీలో వాళ్ళు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా సంవత్సరం మొత్తం మీద ఒక 100-150 రోజులు మాత్రమే ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది. కానీ ఆ 150 రోజులు 24 గంటలు పనిచేయటం అనేది శ్రేయస్కరం. అప్పుడు ఈవెన్ 300 రోజులు చేయకపోయినా కూడా ఈ 150 రోజులు 24 గంటలు పనిచేస్తే అంత అవుట్పుట్ తీసుకోవచ్చు. అందువల్ల అంటే వీళ్ళు ఆ బేసిక్ థింగ్ అనమాట. అది ఎక్కువగా మనం ఎప్పుడైతే రేటు తక్కువగా ఉంటుందో అప్పుడు మనం మ్యాక్సిమం ప్రోడక్ట్ తయారు చేసుకొని స్టాక్ పెట్టుకొని ఎప్పుడైతే స్లాక్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో మార్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అవసరం. ఓకే, సో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది పరిశ్రమ టు పరిశ్రమ మారుతుంది. అసలు
దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ లెవెల్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ వాటి మన రా మెటీరియల్ రిక్వైర్మెంట్ మారుతుంది. అదే మనం ఇది రెడీ టు సర్వ్ జ్యూస్ తీసుకుంటే మీరు గంటకు 500 కేజీల నిమ్మకాయలను ప్రాసెస్ చేసే ఒక సెమీ ఆటోమేటిక్ యూనిట్తో అయితే వాళ్ళు కనీసం ఒక 50 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అదే కంటిన్యూస్ ప్రాసెసింగ్ అయితే 2000 కేజెస్ పర్ డే, అంటే 2 tons per hour కెపాసిటీ యూనిట్ అయితే ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores ప్రాజెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నిమ్మ పికెల్ తీసుకోండి, వీళ్ళు సరిగ్గా చేసుకోగలిగితే ఒక హోమ్ ఇండస్ట్రీగా కూడా ప్లాన్ చేయొచ్చు ఇలా. బట్ ఏంటంటే హైజీనిక్ కండిషన్స్ వీళ్ళు మెయింటైన్ చేయాలి, ఎందుకంటే అవతల కన్జ్యూమర్ వాళ్ళను కూడా హెల్త్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. యాజ్ ఇఫ్ మన ఇంట్లో వాళ్ళు తింటే ఎలా మనం కేర్ తీసుకుంటామో అట్లాగే మనం ఒక మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రోడక్ట్ కూడా ఆ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేసి చేయటం అవసరం. అలాగే మన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇందా చెప్పినట్టు వాటికి జనరల్గా ఇన్పుట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే అసెప్టిక్ ప్యాకింగ్ కనుకైతే గంటకు 3.5 టన్నుల లెమన్ కావాల్సి ఉంటుంది. అదే కాన్సన్ట్రేట్ యూనిట్ అయితే గంటకు ఆల్మోస్ట్ 24 టన్నుల లెమన్ కావాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రాజెక్ట్ని బట్టి బేసిక్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ మారుతుంది. ఓకే, సో మరి ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి అంటారు ఇలాగ ప్రారంభించేటువంటి వాళ్ళు? అంటే యాక్చువల్గా పెద్దానికి టెక్నాలజీ, ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నాం వీటన్నిటికీ టెక్నాలజీ హ్యాస్ బీన్ ప్రూవెన్. టెక్నాలజిస్టులు ఉన్నారు, మిషనరీ ఆల్రెడీ ప్రూవెన్, అందువల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అందువల్ల అంటే వీళ్ళు కాకపోతే ఏమైందంటే మన వాళ్ళు టెక్నాలజీ మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడరు. మేము గమనించింది నా 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో టెక్నాలజీ ఇంపార్టెన్స్ చాలామంది గుర్తించరు. కానీ ఒకసారి టెక్నాలజీ తీసుకుంటే అదే వీళ్ళకు మెయిన్ కాంపోనెంట్ అవుతుంది అసలు. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీ తీసుకున్న తర్వాత రేపు పొద్దున వీళ్ళు crores of rupees టర్న్ ఓవర్ చేసినా కూడా మళ్ళీ టెక్నాలజీకి పే చేయాల్సిన పని ఉండదు. అందువల్ల అంటే టెక్నాలజీ కూడా ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గానే కన్సిడర్ చేసి అవసరమైనప్పుడు టెక్నాలజిస్ట్ను హైర్ చేసి తర్వాత ఒక క్వాలిటీ ప్రొడక్ట్తో మార్కెట్కి వెళ్తే వీళ్ళు ఎక్కువ కాలం మళ్ళీ మార్కెట్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ కన్జ్యూమర్కి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చేటువంటి ఔత్సాహికులకు మీరు ఏం సలహా ఇస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ సిట్రస్ బేస్డ్ వాటిలో మీకు ప్రాసెసింగ్ యూనిట్స్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా లిమిటెడ్గా ఉండొచ్చు. అదంటే అవకాశాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే రా మెటీరియల్ దొరుకుతుందో అక్కడ వీళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి ప్లాన్ చేయటం అవసరం. అండ్ మార్కెట్ పొటెన్షియాలిటీ అంటే ఇన్వెస్ట్మెంట్ కనుక వీళ్ళు ఎక్కువగా పెద్ద ప్రాజెక్ట్స్ కనుక వెళ్ళగలిగితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ వాటికి వెళ్ళటం మంచిది. వాటికి మంచి డిమాండ్ ఉంది కూడా. వాటి లోకల్ మార్కెట్ కూడా పెరుగుతున్నది. ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు రెడీ టు సర్వ్ జ్యూస్ అని మనం అనుకున్నాం, పికెల్ అని, ఇవన్నీ లోకల్ మార్కెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశాల్లో ఈ లెమన్ ప్రాసెసింగ్ అవకాశాలని చెప్పొచ్చు. అలానే ప్రొడక్షన్ ఎక్కువగా ఉండి ధర తక్కువగా ఉన్నప్పుడు ఈ ఉత్పత్తిని పెంచేటువంటి ఆలోచన చేయొచ్చు అంటారా, లేదా 365 days ఇది ఒక రొటేషన్లా చేయొచ్చు? అలా కాదు, ఇవి ఎట్లా ఉంటాయని ఇదే కాదు, ఏ అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్ అయినా సరే మన మార్కెట్లో ఎక్కువ ఇన్పుట్ వచ్చి తర్వాత డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు రేట్ పడిపోతుందో ఆ టైంలో వీళ్ళు రోజుకు 24 hours యూనిట్ పని చేయించాలి, 3 షిఫ్ట్లో పని చేయించాలి. అంతేకాని మనం ఏదో 1 కేజీ 100 రూపాయలు నిమ్మకాయలు పోయినప్పుడు ప్రాసెసింగ్ చేస్తే అది వైబుల్ కాదు. ఎందుకంటే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన డిమాండ్ తక్కువగా ఉండి మార్కెట్లో సప్లై ఎక్కువగా ఉండి రేట్ పడిపోతాయో అప్పుడు వీళ్ళు 24 hours అంటే 3 షిఫ్ట్లో పనిచేసి మ్యాక్సిమం వీళ్ళు ప్రోడక్ట్ని వీళ్ళు రెడీ చేసి స్టాక్ చేసి పెట్టుకుంటే ప్రతి ప్రోడక్ట్కు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. పికల్ అయితే మన మినిమం 6 months ఉంటుంది. ఈ అసెప్టిక్ ప్యాకింగ్ కానీ కాన్సన్ట్రేట్ వీటికి ఆల్మోస్ట్ 24 months 36 months కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. అందువల్ల అంటే ఎక్కువ మార్కెట్లో తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఎక్కువగా ప్రాసెస్ చేసుకుని స్టాక్ చేసుకుని మార్కెట్ చేయటం అవసరం. ఓకే, అలానే ఇతర ప్రోడక్ట్లకును ఈ నిమ్మ ఆధారిత ఉత్పత్తులకు ఏంటండి మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఎలా చూస్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ నిమ్మ ఆధారిత అంటే డిఫరెన్స్ అంటే ఈ మార్కెట్లో ఫ్లక్చుయేషన్ అనేది అన్నిటికీ కామనే, అది లెమన్ కానీ ఇంకో ఏ ప్రోడక్ట్ అన్నా కానీ. కాకపోతే ఏంటంటే ఈ సిట్రస్ ప్రాసెసింగ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ టెక్నాలజీలో అవైలబిలిటీ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఇట్లా ఈవెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈవెన్ ప్రైవేట్ టెక్నాలజిస్టులు కూడా ఉన్నారు.
అందుకు చాలామందికి తెలియదు కాబట్టి అలాంటి యూనిట్స్ ఇంతవరకు పెద్దగా లేవు. అండ్ ఏవో 1-2 ఉన్నా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు లెమనేజ్ అనే ఒక బ్రాండ్ ఉంది యాక్చువల్గా డాబర్ వాళ్ళది, బట్ అనేది అక్కడక్కడే కనిపిస్తుంది, మీకు చాలా లిమిటెడ్గా కనిపిస్తుంటుంది అనమాట. అందువల్ల అంటే ఇప్పుడు మిగతా ఎక్కువ ఉన్న వాటిలో ఎంటర్ అవటం కన్నా ఇట్లా తక్కువగా ఉన్న కాంపిటీషన్ తక్కువగా ఉన్న ఇలాంటి లెమన్ బేస్డ్ ప్రొడక్ట్స్లో ఎంటర్ అయితే వీళ్ళు కొద్దిగా కంఫర్టబుల్గా వాళ్ళు నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కూడా మళ్ళీ ఈ అసెప్టిక్ ప్యాకింగ్ లెమన్ జ్యూస్ కానీ ఆర్ సిట్రస్ జ్యూస్ కానీ ఆ జ్యూస్ కాన్సన్ట్రేట్ కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వాడతారు. వాళ్ళు మళ్ళీ రెడీ టు సర్వ్ జ్యూస్ తయారు చేసుకుంటారు. అందువల్ల ఎక్స్పోర్ట్ అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అందువల్ల అంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా ప్రత్యేకంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, అంటే ప్రతి పరిశ్రమలో కూడా కొన్ని రిస్క్లు అంటూ ఉంటాయి ఖచ్చితంగా. అంటే పాజిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి మరి ఎస్పెషల్లీ దీనికి సంబంధించి దీనికి ఈ పరిశ్రమ పెట్టినటువంటి వారు ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఏంటండి? అంటే ఎవరికైనా బేసిక్ ఛాలెంజ్ మార్కెటింగే. రా మెటీరియల్ అవైలబిలిటీ అనేది జనరల్గా ఏమవుతుందంటే ఫ్లక్చుయేషన్ ఉంటుంటుంది, సహజంగా ఉండేది, సైక్లిక్గా ఉంటుంది. 2 ఏళ్ళు మంచి ప్రైస్ వస్తే ఇంక తర్వాత 2 ఏళ్ళు తక్కువ ప్రైస్ వస్తుంది రైతుల దృష్టిలో చూసినప్పుడు. అదేంటే ఇప్పుడు రా మెటీరియల్ అవైలబిలిటీ అనేది పెద్ద సమస్య అయితే ఉండదు. అండ్ కాకపోతే ఇంకా ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళకి కూడా ఓన్ ల్యాండ్స్ ఉంటే వీళ్ళు కొంత ఏరియా కూడా కల్టివేషన్ చేయించుకోవచ్చు, అది కూడా అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ విషయం అనమాట. మీకు వీళ్ళు ఒక క్వాలిటీ ఇండస్ట్రీ కనుక సెటప్ చేస్తే వీళ్ళ ప్రోడక్ట్ని బట్టి పికెల్ కానీ రెడీ టు సర్వ్ జ్యూస్ కానీ ఇవి తీసుకుంటే వీటిని వాళ్ళ ఓన్ బ్రాండ్ తోటి మార్కెట్కి వెళ్ళొచ్చు. ఒక సరైన క్వాలిటీ ఇండస్ట్రీ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్రెడీ పెద్ద మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్స్ని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళను తీసుకొని వచ్చి యూనిట్కు, అంటే ఎప్పుడు ఒక స్టాండర్డ్ యూనిట్ అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ప్రైవేట్ లేబులింగ్ చేసి వాళ్ళకు మనం మొత్తం ప్రోడక్ట్ సప్లై చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అట్లా అని చెప్పి కేవలం ఎవరో కార్పొరేట్ వాళ్ళు వస్తారు మనం వాళ్ళకే చేసిస్తామనే ఉద్దేశంతో అయితే ఇండస్ట్రీ పెట్టడం మంచిది కాదు. మనంతటా మనం మార్కెట్ చేసుకోగలమనే కాన్ఫిడెన్స్తో దిగాలి. ఇలా యూనిట్ క్వాలిటీ మంచిదిగా ఉన్నప్పుడు అండ్ ఒక కార్పొరేట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు కనుక వస్తే వాళ్ళు మనం చేసి ఇవ్వటం ద్వారా కూడా టర్న్ ఓవర్ పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా ఇప్పుడు నిమ్మకాయల్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం చూస్తూ ఉంటాం. ఈ ఉత్పత్తి పరిశ్రమ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎలాంటి లెమన్ సీడ్ని మనం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు వీటిలో కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పి ఇవన్నీ సిట్రస్ వెరైటీస్ అనమాట. వీటిలో చాలా సబ్ వెరైటీస్ ఉంటాయి. బేసిక్గా మనం సిట్రస్ బ్రాడ్గా చెప్పడం ఏం చెప్తామంటే నిమ్మ, బత్తాయి, తర్వాత ఆరెంజ్, గ్రేప్స్, ఇవి 4 ఎక్కువ కనిపిస్తాను. వీటిలో మళ్ళీ సబ్ వెరైటీస్ కొన్ని ఉంటాయన్నమాట. అందుకనంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇండస్ట్రీని బట్టి వాళ్ళ రా మెటీరియల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రా మెటీరియల్ అవైలబిలిటీని బట్టి వీళ్ళు ఇండస్ట్రీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా లెమన్ ఏదైతే ఉందో ఆ లెమన్ వెరైటీ జ్యూస్కు సూటబుల్. అలా కాకుండా కొన్నిసార్లు దెబ్బ నిమ్మకాయ అంటుంటారు. ఆ దెబ్బ నిమ్మకాయ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అది ఒక పికెల్ కోసం ఎక్కువగా ప్రిఫరబుల్ అది. అందువల్లంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది బ్రాడ్గా చెప్పాల్సిన విషయం కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు, తర్వాత అక్కడ రా మెటీరియల్ అవైలబిలిటీ ఏ వెరైటీ ఉంది. బట్ మనం దెబ్బ నిమ్మకాయ అనుకుంటాం, దెబ్బ నిమ్మకాయ పంట చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ మామూలుగా జనరల్గా ఏదైతే మార్కెట్లో కనిపిస్తుందో యాసిడ్లమనే కనిపిస్తుంది అనమాట. అందువల్ల అంటే ఇక్కడ వాళ్ళు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు రా మెటీరియల్ అవైలబిలిటీని బట్టి వీళ్ళు చూజ్ చేసుకోవాలి. బట్ జనరల్గా యాసిడ్ లెమన్ ఏదైతే ఉన్నాయో అదైతే ఈ మనం అనుకున్నటువంటి రెడీ టు సర్వ్ జ్యూస్కి కానీ పికెల్స్కి కానీ ఆర్ ఈవెన్ జ్యూస్ కాన్సన్ట్రేట్ ఆర్ అసెప్టిక్ ప్యాకెట్ జ్యూస్ ఇండస్ట్రీకి సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నిమ్మకి సంబంధించి కేవలం నిమ్మకి సంబంధించి ఒక పరిశ్రమ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం చెప్తారు మీరు ఈ టైంని? ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఇటు సైడ్ కనుక అవేర్నెస్ పెంచుకొని స్టార్ట్ చేసినట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మొదలు పెట్టగలనుకుంటే రెడీ టు సర్వ్ జ్యూస్కి వెళ్ళొచ్చండి. అదే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెద్దదైనా పర్వాలేదు అనుకున్నప్పుడు మన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇందాక చెప్పినట్టుగా అసెప్టిక్ ప్యాకింగ్ ఆ ఇండస్ట్రీ అంటే కనీసం 20 కోట్లు కావాలి. అదే జ్యూస్ కాన్సన్ట్రేట్ అయితే ఆల్మోస్ట్ 75 కోట్లు కావాలన్నమాట. అవి కంప్లీట్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అని చెప్పచ్చు. లోకల్ మార్కెట్ చాలా తక్కువ ఉంటుందని చెప్పచ్చు.
ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ని బట్టి వీళ్ళు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే మనం రెడీ టు సర్వ్ జ్యూస్ అనుకున్నాం, యాక్చువల్గా మీకు న్యాచురల్ ప్రోడక్ట్ మార్కెట్లో కనపడదు అసలు. మిగతా మ్యాంగోకు వాటికి కనిపిస్తుంది కానీ దీనికి కనపడదు అనమాట. కారణం ఏంటంటే టెక్నాలజీ అవైలబిలిటీ మీద చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయన్నమాట. బట్ టెక్నాలజీ హెస్ బీన్ ప్రూవెన్. ఆల్రెడీ పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, ఒకటో రెండో, అది ఎక్కడ సెలెక్టెడ్ పాయింట్స్లోనే కనిపిస్తాయి మీకు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజిస్ట్ని హైర్ చేసుకొని ఈ పర్టికులర్గా సమ్మర్లో మీకు ఎక్కువగా ఈ రెడీ టు సర్వ్ జ్యూస్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, మిగతా సీజన్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. అందువల్ల అదే కాకుండా ఇప్పుడు ఈ జ్యూస్ తీసిన తర్వాత పీల్ వస్తుంది కదా పైన తొక్క అంటాం, దాన్ని కూడా డిహైడ్రేట్ చేసి మామూలుగా పౌడర్ ఫామ్లో చేసుకొని కాస్మెటిక్స్లో వాటిలో కూడా వాడతారు, దానికి కూడా మార్కెట్ ఉంటుందన్నమాట. ఇదే ఇందాక మనం చెప్పండి, మన అసెప్టిక్ ప్యాకింగ్ ఇండస్ట్రీ కానీ కాన్సన్ట్రేట్ ఇండస్ట్రీలో దాంట్లో బై ప్రోడక్ట్గా ఈ లెమన్ పీల్ నుంచి ఆయిల్ తీస్తారు. అంటే యాక్చువల్గా అది జ్యూస్గా వెళ్ళకముందే, అంటే ఫ్రూట్ కట్ కాకముందే అది హీట్ వాటర్ను వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఆయిల్ కూడా తీస్తారు, లెమన్ ఆయిల్, దానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ బై ప్రోడక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అలానే ఎస్పెషల్లీ నిమ్మకు సంబంధించి మీ దగ్గరికి చాలా మంది అప్రోచ్ అవుతూ ఉండుంటారు యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్ మీరు. సో ఎలాంటి డౌట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు మెయిన్గా? మేజర్ డౌట్స్ అందరూ ఎక్స్ప్రెస్ చేసేది మార్కెటింగేనండి. ప్రతి వాళ్ళకు మార్కెటింగ్ అంటే భయమే, అందులో డౌట్ ఏం లేదు అసలు. కాకపోతే టెక్నాలజీ వైజ్ జనరల్గా ఉందని అందరికీ తెలుసు ఇప్పుడు, ఎందుకంటే చిన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రైవేట్ టెక్నాలజిస్టులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ధైర్యం చేయలేకపోతారు. అంటే రిస్క్ అనేది ఉంటుందండి బిజినెస్లో, రిస్క్ అనేది పార్ట్ అండ్ పార్సల్. రిస్క్ తీసుకునేందుకు వచ్చే రెమ్యూనరేషన్ ప్రాఫిట్ అని ప్రాఫిట్కి డెఫినేషన్. అందువల్ల రిస్క్ లేకుండా ఉంటుందని చెప్పడం అయితే వీలు కాదు. కానీ బట్ ఏంటంటే వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లోకి వెళ్ళగలగాలి. ఇంకోటి ఏంటంటే ఇతరులతో కూడా అవసరమైతే వాళ్ళతో పార్ట్నర్షిప్ తోటి, అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఈ రోజులో కేవలం ఒక్క ప్రోడక్ట్ మార్కెటింగ్ సరిపోదు, ఒక ప్రోడక్ట్తో మార్కెట్లోకి వెళ్తే కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంటే ఆ రిలేటెడ్ సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాళ్ళతో కలిసి వీళ్ళు మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఓరియంటేషన్ ముఖ్యం అక్కడ, సమస్యలు లేకుండా ఉంది. ప్రతి వాళ్ళు ఈరోజు పెద్దవాళ్ళైన ప్రతి కార్పొరేట్ కానీ ఆర్ ఎంటర్ప్రెన్యూర్ కానీ ఒకప్పుడు సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు, సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పడం కుదరదు. బట్ ఏంటంటే అవి ఫేస్ చేసినప్పుడు వాటిని ఓవర్కమ్ అవడానికి తగిన పద్ధతులను వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళు కనుక ముందుకెళ్తే సక్సెస్ అవ్వటం పెద్ద కష్టమైతే కాదు. సో ఎలాంటి రీసెర్చ్ అనేది ప్రారంభించాలంటారు ఒక పరిశ్రమ స్థాపించే వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అవైలబిలిటీ, అది మేజర్ థింగ్ అనమాట. పర్టికులర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వాటన్నిటికీ రా మెటీరియల్ అవైలబిలిటీ గురించి స్టడీ చేయాలి. తర్వాత మార్కెటింగ్ అంటే మార్కెట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసలు రిలేటెడ్ సెగ్మెంట్ ఉందా లేదా అది ఒకటి చూడాలి. తర్వాత టెక్నాలజీ వైజ్ అంటే అవైలబుల్, అందరు టెక్నాలజిస్టు అందరూ వాళ్ళకి తెలిసిపోవచ్చు, కానీ మాలాంటి ప్రొఫెషనల్స్కి అయితే ఏ టెక్నాలజీ ఉందో తెలుస్తుంది మాకు. అండ్ తర్వాత వీళ్ళు ఆలోచించాల్సింది ఇన్వెస్ట్మెంట్ వైజ్ చూడాలన్నమాట. ఎందుకంటే చాలామంది మేము గమనించింది ఏంటంటే ముందర మిషన్ తెచ్చుకోవటానికి మాత్రం మిషన్ మనం ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు, వర్కింగ్ క్యాపిటల్ అప్పుడు ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చులే అనుకుంటారు. కానీ అది కాదు. దేశంలో ఎక్కువగా ఫెయిల్ అయ్యే ఎస్ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో దానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ తక్కువగా అంచనా వేయటం పనికిరాదు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో. అందుకంటే సరైన వర్కింగ్ క్యాపిటల్ చూసుకోవాలి. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఒకవేళ బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్కు ఆర్ ప్లాంట్ అండ్ మెషినరీకి తగిన ఇన్వెస్ట్మెంట్ను వీళ్ళు ఎలా ప్రొక్యూర్ చేస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. అలా చేసుకోగలిగితే మార్కెట్లోకి వెళ్ళటం పెద్ద కష్టమైన విషయమేం కాదు. సో ఫైనల్గా ఏం చెప్తారు? మంచి అవకాశాలు ఉన్నటువంటి సెగ్మెంట్లో ఈ లెమన్ ప్రాసెసింగ్ ఒకటని చెప్పొచ్చు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగిన వాళ్ళకైతే బల్క్ ఇండస్ట్రీస్ ఏవైతే మనం ఇందాక చెప్పామో అసెప్టిక్ ప్యాకింగ్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఆర్ సిట్రస్ జ్యూస్లు, కాన్సన్ట్రేట్ తయారీ, ఇవి పెద్ద ఇండస్ట్రీస్. అవి ఎక్స్పోర్ట్ అవకాశాలు బాగా ఉంది. అంటే వాటికి ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తే ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చినట్టు ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద వీళ్ళకి ఆ ఇన్సెంటివ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 5 crores వరకు అంటే 25% ఆన్ క్యాపిటల్ కాస్ట్, మ్యాక్సిమం 5 crores వరకు క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది, విచ్ ఎవర్ ఈజ్ ఎలిజిబుల్. తర్వాత నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్స్ ఫర్ ఫస్ట్ 5 years. అదే 6th to 10th year వరకు 25% ఎగ్జామ్షన్. అండ్ ఎలక్ట్రికల్ సబ్సిడీ ఉంటుంది పర్ యూనిట్ 1 రూపీ అట్లా.
తర్వాత వ్యాట్ అంటే మన దాకా జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, అది ఇంకా క్లారిటీ లేదు కానీ బట్ ట్యాక్స్ కూడా కొంత ఎగ్జంప్షన్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సెంటివ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ వాటిని వీళ్ళకి సపోర్ట్గా తీసుకొని వీళ్ళు కనుక ఇండస్ట్రీస్ సెటప్ చేస్తే ఆల్మోస్ట్ మనం అనుకున్న ఇండస్ట్రీస్ అన్నిటికీ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు నిమ్మ ఆధారిత పరిశ్రమ ఎవరైతే పెట్టాలి అనుకున్నారో వారందరికీ కూడా చాలా చక్కటి గైడెన్స్ మీరు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.